మరి మనం పిన్ చేసినప్పుడు ఆ పిన్ ని బ్రేక్ చేసుకోవడానికి టైం కన్జ్యూమ్ అనుకున్నాం కదా, లైక్ సార్ సో అలాగా టైం కన్జ్యూమ్ చేసేటప్పుడు ఆ టైం కన్జ్యూమ్ అయ్యే ప్రాసెస్ లో మనం ఎలాగ దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం ఆ ఒక టైం అనేది ఎక్స్టెండ్ తీసుకున్నప్పుడు అనే ఒక కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఇప్పుడు క్లాస్ అనేది. ఇక్కడ టైం ని ఆపరెంట్ తీసుకున్నప్పుడు మనం ఎలాగా దాన్ని అడ్వాంటేజ్ లా గెయిన్ చేసుకుంటాం ఆ టైం ఆపరెంట్ తీసుకునేటప్పుడు. ద ఫస్ట్ మూవ్ n క్రాస్ e6 అండ్ దెన్ క్వీన్ అనేది e3 లో ఉన్న సిటీని క్యాప్చర్ చేసింది. అండ్ దెన్ నెక్స్ట్ మూవ్ రూక్ ఆన్ d8 చెక్ అండ్ దెన్ కింగ్ సేఫర్ స్క్వేర్ టు ద a7 అండ్ దెన్ క్వీన్ ని క్యాప్చర్ చేసింది వన్ ఆఫ్ ద పౌన్ అనేది. అండ్ దెన్ పౌన్ క్యాప్చర్ అండ్ దెన్ బిషప్ క్యాప్చర్ e6. ఇక్కడ ఈ పర్టికులర్ గా ఈ మూవ్ దగ్గర గేమ్ ని రిజైన్ చేశారు. ఇప్పుడు ఈ యొక్క బిషప్ కదా పిన్ అయింది ఈ టోటల్ గేమ్ లో, అవునా? ఈ డార్క్ స్క్వేర్ బ్లాక్ బిషప్ కదా పిన్ అయింది. ఇప్పుడు ఆ పిన్ ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆ పిన్ ని ఎలా బ్రేక్ చేస్తారు? సార్ బిషప్ ని మూవ్ చేస్తే బిహైండ్ లో ఉన్న రుక్ క్యాప్చర్ అయిపోతుంది అక్కడ. అలా రుక్ ని క్యాప్చర్ చేసిన తర్వాత మూవ్ చేసి అప్పుడు బిషప్ ని మూవ్ చేయాలి సార్. ఈ పౌన్ నా ఎస్ సార్. ఈ పౌన్ మూవ్ అవ్వాలంటే ఈ బిషప్ వెళ్ళాలి కదా ఇక్కడ నుంచి, అవునా? అవునా, వెళ్ళాల్సింది అక్కడ నుంచి బిషప్ అనేది మూవ్ అవ్వాలా? అదే if the black wants to break the pin he needs to move his bishop from the g6 నుంచి బిషప్ మూవ్ అవ్వాలి అండ్ దెన్ ప్లే ద నార్మల్ g6. అక్కడ నుంచి నెక్స్ట్ ఆ ఒక స్క్వేర్ ని పౌన్ ఆక్యుపై చేసుకుంటే అండ్ దెన్ అన్ఫార్చునేట్లీ లైక్ హీ లాక్స్ ద టైం. బిషప్ ని మూవ్ చేసుకొని అండ్ తర్వాత ఆ పౌన్ ని g6 లో ప్లేస్ చేసుకొని ఇవన్నీ చేసేంత వరకు వైట్ కలర్ మెటీరియల్ అటాక్ చేయకుండా అలాగే ఉంటారా? ఉండరు కదా. సో ఇంత టైం తీసుకుంటున్నారు బ్లాక్ ఆ పిన్ ని అన్బ్రేక్ చేసుకోవడానికి, ఆ పిన్ ని అన్పిన్ చేసుకోవడానికి ఆర్ బ్రేక్ చేసుకోవడానికి ఇన్ని మూవ్స్ తీసుకుంటున్నారు. ఇలాగా బిషప్ వన్ ఆఫ్ ద బిషప్ అనేది ఇలాగ ర్యాండమ్ బిషప్ అనేది ఎస్కేప్ అవుతుంది లైక్ వేరొక స్క్వేర్ కి అండ్ అలాగే పౌన్ అడ్వాన్స్ అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ మూవ్ లో వైట్ మూవ్ అయిపోయిన తర్వాత బిషప్ అనేది ఇలా వస్తుంది లైక్ బిషప్ ని g7 లో ప్లేస్ చేసుకోవడం అనేది. చెప్పమ్మా. ఇందాక ఒక మూవ్ లో అంటే బిషప్ మూవ్ అయింది సార్. నార్మల్ గా నేను ర్యాండమ్ మూవ్ చేశాను వైట్ వి. అప్పుడు మరి రుక్ క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్. ఏ రుక్? వైట్ రుక్ బ్లాక్ రుక్ క్యాప్చర్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ క్యాప్చర్ చేసుకుంటే నెక్స్ట్ రీక్యాప్చర్ చేసుకుంటుంది, అక్కడ ఎక్స్చేంజ్ మాత్రం అవుతుంది. పాన్ కింద దిస్ మూవా ఇప్పుడు రుక్ క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్. దేన్ని? బిషప్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్. ఇప్పుడు ఈ బిషప్ నా రీక్యాప్చర్ చేసుకుంటుంది కదా. అదేదో అప్పటి నుంచి చేయొచ్చు. ఇప్పుడు బ్లాక్ ఏం చేస్తుందంటే ఆ పిన్ని అన్బ్రేక్ చేస్తుంది లైక్ బ్రేక్ చేస్తుంది, సారీ ఆ పిన్ని బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు సార్ ఇందాక మరి పిన్ అయినప్పుడు బిషప్ ని క్యాప్చర్ చేస్తారు సార్. ఇప్పుడు ఇలాగనా దానికన్నా ఈ మూవ్ అంటారా? ఇది ఇప్పుడు ఎలా బిషప్ ఏ బిషప్? బిషప్ ఇందాక ఒకవేళ మనము బిషప్ ని సాక్రిఫైస్ చేసి రుక్ క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్. బిషప్ ని ఎక్కడికి సాక్రిఫైస్ చేస్తారు? వేరే ర్యాండమ్ ఓకే, మీరు ర్యాండమ్ మూవ్ చేసుకుంటే నెక్స్ట్ ఆపోనెంట్ క్యాప్చర్ చేసుకుంటారు ఇలాగా. మీరు అక్కడ సాక్రిఫైస్ ఇందాక బిషప్ ని e4 లో పెట్టారు కదా, అలాంటి బిషప్ ని e4 లో ప్లే చేసాం. అండ్ దెన్ నెక్స్ట్
ఇప్పుడు రుక్కు క్యాప్చర్ చేసింది. ఇప్పుడు రుక్ క్యాప్చర్ చేసినా కానీ నెక్స్ట్ చెక్మేట్ మూవ్ చేయడానికా సార్? అదే సార్ ఒకవేళ పింక్ చేశారు కదా సార్, అందుకే దాన్ని బ్రేక్ చేయడానికి ఇలా కూడా చేయొచ్చు సార్. కానీ బిషప్ పోతుంది అంతే. కానీ ఆ మనకి బిషప్ అనేది ఎప్పటి నుంచో పోతుంది. ఆ బిషప్ ని సేవ్ చేసుకోవడానికి 3 పాయింట్స్ లీవ్ చేస్తూ 3 పాయింట్స్ వచ్చేది సార్. ఇక్కడ నార్మల్ గా బ్లాక్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ రుక్ ని లాస్ అవ్వకుండా, ఒకవేళ ఈ రుక్ క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ చేసుకునేలాగా నార్మల్ గా ఆ పౌన్ అడ్వాన్స్ చేసుకొని ఈ రుక్ కి సపోర్ట్ ఇచ్చేలాగా బిషప్ ని ప్లేస్ చేసుకుంటుంది ఇక్కడ. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఇప్పుడు ఆ పిన్ని బ్రేక్ చేసింది, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒకవేళ బ్లాక్ కలర్ రుక్ ని క్యాప్చర్ చేస్తే అండ్ దెన్ రీక్యాప్చర్ చేసుకుంటుంది, అక్కడ ఎక్స్చేంజ్ మాత్రం అవుతుంది, రుక్ టు రుక్ ఎక్స్చేంజ్ అవుతుంది అక్కడ. వైట్ సార్ ఒకసారి పెట్టండి సార్. ఏంటమ్మా రుక్ మూవ్ చేసినప్పుడు దిస్ మూవా? రుక్ మూవ్ చేసినప్పుడు సార్ ఓకే. ఆర్యం ఆ దానికన్నా ముందు ఓకే, G6 పెట్టండి సార్. ఇదిగోండి. ఇప్పుడు చెప్పండి. G6 ఈ RE6 RE1 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 కాకుండా RD1 పెట్టండి సార్. RD1 పెట్టినా ఓకే, సపోర్ట్ దొరుకుతుంది. లైక్ నైట్ సపోర్ట్ చేస్తుంది, ఈ స్క్వేర్ ని తీసుకురాలేము. Yes, sir. సో మనం ఇప్పుడు RC1 పెట్టొచ్చు. C1 లో ప్లే చేసుకుని ఏం చేస్తారు? Yes. C1 లో ప్లే చేసుకుని ఏం చేస్తారు? లేకపోతే మనం ఒక పని చేయొచ్చు సార్. చెప్పండి. BD5 లో పెట్టండి సార్. BD5. D5 లో ప్లే చేసుకుందామంటారా? Yes, sir. D5 లో ప్లే చేసుకుంటే క్యాప్చర్ అండ్ రీక్యాప్చర్ అండ్ నీ బిషప్ వేరే ఒక స్క్వేర్ వెళ్ళిపోతే మరి పిన్ అన్పిన్ అవుతుంది, అక్కడ పిన్ బ్రేక్ అవుతుంది కదా మళ్ళీ. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఆ రూట్ అనేది ఇప్పుడు యాక్టివేట్ అవ్వదు కదా, ఎలాగా అన్బ్రేక్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి ఈ కాన్సెప్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేది. వేరే గేమ్ సార్ చెప్పమ్మా. మెల్లిమెల్లిగా పాన్ ని సపోర్ట్ చేసుకుంటూ మూవ్ చేస్తే రుక్ ని క్యాప్చర్ చేసుకోలేమా? ఏ పౌన్ సపోర్ట్ తోని? అంటే ఇప్పుడు అవును, స్క్వేర్ ట్యాగ్. H2 లో ఉన్న పాన్ ని H4 లో పెట్టండి. H4 లో పెట్టి అప్పుడు బ్లాక్ వేరే మూవ్ వేస్తారు. తర్వాత వైట్ G4 లో పెడతారు. G4 ఓకే G4 నెక్స్ట్ బ్లాక్ వేసాక ఓన్లీ వైట్ మూవ్ చెప్పండి. సరే ఓకే. ఇవన్నీ H5 పెడతారు. నార్మల్ గా ఇప్పుడు ఈ యొక్క పిన్ అయినా ఈ బిషప్ ని లైక్ బ్రేక్ చేసుకోవడానికి ఎన్ని మూవ్స్ టైం పడుతుందని ఒక నార్మల్ గా మీరు తెలుసుకోవడానికి ఇక్కడ గేమ్. ఇప్పుడు అలాగే మీరు ఇక్కడ చూసారు, లైక్ ఈ పర్టికులర్ గా ఈ మూవ్ రీచ్ అయ్యేంత వరకు మనం పిన్ ని బ్రేక్ చేస్తారు బ్లాక్ కలర్ మెటీరియల్. లైక్ ఇలాగా మనం ఇప్పుడు వైట్ కలర్ క్యాప్చర్ చేసుకోలేదు, చేసుకుంటే ఎక్స్చేంజ్ అవుతుంది. ఇలాగా అన్బ్రేక్ చేసుకోవచ్చు పిన్ ని. ఓకేనా? ఓకే. అండ్ ఇక్కడ ఈ గేమ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఓకే ఓకే, ఇక్కడ నుంచి మనకు నెక్స్ట్ మూవ్ స్టార్ట్ చేసుకుందాం. నెక్స్ట్ గేమ్ అనేది sometimes
ఓకే 1.4. ఓకే మ్యూట్ చేసుకోండి. ఎక్కడ నాయిస్ క్రియేట్ అవుతుంది. ఓకే sometimes even the world champions may miss this useful pin. The following diagram provides an example. అంటే ఇలా పిన్ డెలివరీ చేసుకునే ఈ కాన్సెప్ట్ ని సమ్ టైమ్స్ మిస్ అవుతూ ఉంటారు. లైక్ వరల్డ్ చెస్ ఛాంపియన్స్ అయినా కానీ the Kramnik choose a bishop knight on a d3, like it is an interesting move, we can say, and won after a long and hard battle. Instead, like everything was ready for the tactical blow based on a pin. లైక్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ 15th మూవ్ దగ్గర నైట్ అనేది d3 లో ప్లేస్ చేసుకున్నారు. ఆ d3 లో ప్లేస్ చేసుకున్న తర్వాత నుంచి ఇప్పుడు వైట్ కి కొంచెం రిలీఫ్ దొరికింది. లైక్ ఒక హార్డ్ బ్యాటిల్ నుంచి కొంచెం రిలీఫ్ దొరికింది. ఇప్పటి నుంచి లైక్ ఎవ్రీథింగ్ వాజ్ రెడీ ఫర్ ద టాక్టికల్ బ్లో బేస్డ్ ఆన్ ద పిన్. ఇప్పుడు పిన్ ని స్టార్ట్ చేసుకుంటారు. ఇప్పుడు వైట్ కలర్ మెటీరియల్. జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ ద యాక్టివ్ పీసెస్. ఇప్పుడు వైట్ కలర్ దగ్గర ఉన్న యాక్టివ్ పీసెస్ ని ఒకసారి చూడండి. లైక్ ద బిషప్, ద రుక్ అండ్ ద నైట్ ఆన్ e5 అండ్ ద సెకండ్ నైట్ రెడీ ఫర్ ద జాయిన్ ద ఫ్రే ఇమీడియట్లీ. అంటే ఇప్పుడు e5 లో ఉన్న నైట్ కాకుండా ఇంకొక నైట్ కూడా రెడీగా అవుతుంది. లైక్ బ్యాటిల్ లో జాయిన్ అవ్వడానికి. ఎక్కడో కానీ నాయిస్ క్రియేట్ అవుతుందమ్మా. మ్యూట్ చేసుకోవాలి. సో ఇలాగా 15th మూవ్ ఏదైతే ఉందో నైట్ అనేది d3 లో ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి వైట్ కలర్ కి ప్రాక్టికల్ మూవ్స్ అనేవి ఒక పిన్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కటి. అలా కాకుండా ద కరెక్ట్ వాస్ ఆన్ నైట్ క్రాస్ f7, నైట్ క్రాస్ f7 ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని చేసుకుంటే ఎందుకంటే ఇంకా బెటర్ అవుతుంది. అండ్ దెన్ రూక్ క్యాప్చర్ అండ్ దెన్ రూక్ క్యాప్చర్ e7. ఇట్ ఇస్ అ బ్రిలియంట్ మూవ్. ఎందుకు ఇక్కడ ఈ రుక్ అనేది క్యాప్చర్ చేసుకోలేదు. డబుల్ అటాక్ సార్. నాట్ ఎ డబుల్ అటాక్, ఇట్ పిన్ అయింది. ఇక్కడ పిన్ అయింది కాబట్టి అక్కడ నుంచి సార్ మూవ్ అవ్వలేదు. డార్క్ కలర్ బిషప్ తో అటాక్ చేస్తారు సార్. డార్క్ కలర్ బిషప్ తోని బ్లాక్ డార్క్ కలర్ సార్ డార్క్ కలర్ బిషప్ బిషప్ తోని రుక్ను క్యాప్చర్ చేస్తారు. ఇక్కడ పిన్ చేసింది ఇది కదా, ఈ రుక్ ని మూవ్ చేయలేరు. ఇక్కడ వైట్ ఏం చేసిందండి సార్ చెప్పమ్మా. ఒకసారి లాస్ట్ మూవ్ కి వెళ్ళండి. పిన్ చేసిన మూవ్ ఇప్పుడు పిన్ బ్లాక్ చేయొచ్చు కదా. ఎలాగా? e6 బిషప్ e6 ప్లేస్ చేసుకుంటే రుక్ క్యాప్చర్ చేసుకోవచ్చు. బిషప్ క్యాప్చర్ బ్లాక్ చేయడానికి ఏదో మూవ్ పెట్టండి. ఒక్కసారి మ్యూట్ చేసుకొని అన్మ్యూట్ చేసుకోండి. ఎక్కడో రీసౌండ్ వస్తుంది. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద వైట్ కలర్ ఇక్కడ ఈ రుక్ పిన్ అయిపోయిందమ్మా. బ్లాక్ కలర్ రుక్ అనేది
ఓకే సార్. అంటే ఏదైతే రుక్కకి పెట్టకపోయినా కానీ ఏం కాదు కదా సార్. రుక్ ఏం చేసిందంటే ఫస్ట్ థింగ్ రిమూవింగ్ ద స్ట్రాంగ్ నైట్ అండ్ రిఫ్లెక్టింగ్ ద బిషప్ ఫ్రమ్ ఇట్స్ యాక్టివ్ పొజిషన్. ఇప్పుడు రైట్ నౌ ద బ్లాక్ కలర్ బిషప్ అనేది యాక్టివ్ పొజిషన్ లో ఉంది. నెక్స్ట్ ఇలా క్యాప్చర్ చేసుకుంటే కింగ్ రీక్యాప్చర్ చేసుకోవాలి అండ్ దెన్ కింగ్ ఎక్స్ప్లోర్ అవుతుంది. ఇక్కడ యాక్టివ్ ఉన్న పొజిషన్ నుంచి బిషప్ సార్ దే విల్ డూ. ఇది కూడా చేస్తారు సార్. మెల్లిగా అలాగ అటాకింగ్ అనేది చేసుకుంటా ఉంటే చెక్స్ లైక్ డెలివర్ 4. చేసుకుంటూ. అయితే ఇప్పుడు వైట్ కలర్ రుక్ ఏం చేసిందంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క నైట్ ని రిమూవ్ చేసింది. లైక్ స్ట్రాంగ్ గా ఉన్న నైట్ ని రిమూవ్ చేసి ఇక్కడ ఈ బిషప్ ని డిఫ్లెక్ట్ చేస్తుంది. వైట్ కెనాట్ మేక్ ద యూజ్ ఆఫ్ దిస్ పిన్. ఒకవేళ యూజ్ చేయలేదు అనుకోండి పిన్ ని, అదర్వైజ్ ద నైట్ ఆన్ E5. నార్మల్ గా నైట్ అనేది 16th మూవ్ E5 లో మాత్రమే మూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇలా క్యాప్చర్ చేసుకోలేదు, ఇలాగ నైట్ అనేది E5 లో మూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. 16th మూవ్ దగ్గర ఇట్ మీట్ బై ద బిషప్ క్రాస్ F2 చెక్. మీరు ఇలా చేసినా కానీ నైట్ ని ఇలా ప్లే చేసుకొని ఇలాగ డబుల్ అటాక్ చేసినా కానీ ఈ యొక్క రుక్ ని నెక్స్ట్ మూవ్ లో బిషప్ అనేది F2 లో ఉన్న పౌన్ ని క్యాప్చర్ చేసి మళ్ళీ అటాక్ చేసుకుంటుంది. లైక్ అటాక్ చేస్తుందని చెప్పాను, లైక్ 4 చేసుకుంటుంది అండ్ దెన్ ఫాలో బై ద నైట్ ఆన్ NB D5. ఇలా D5 ఒక స్క్వేర్ ని రీచ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. వన్స్ ఇలా ప్లే చేసుకుంటే ఇప్పుడు పిన్ అనేది అన్బ్రేక్ అయినట్టే కదా, లైక్ బ్రేక్ అయినట్టే కదా ఇక్కడ. అండ్ ఫాలో బై ద బ్లాక్ ఈస్ పుట్టింగ్ obstacle in the way of the pin. అంటే ఒక్కొక్క మెటీరియల్స్ ని అక్కడ యాడ్ చేసుకుంటూ ఉంది లైక్ ఆ పిన్ ని బ్రేక్ చేసుకోవడానికి, విచ్ ఇస్ ఎ టిపికల్ డిఫెన్స్ మెథడ్. పిన్ ని ఇలాగ బ్రేక్ చేసుకోవడం అనేది మనకు డిఫెన్సివ్ మెథడ్ లాగా మనం కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఒకవేళ పిన్ అయింది అనుకోండి, ఆ మెటీరియల్స్ ని అలాగే వదిలేసి వేరే కైండ్ ఆఫ్ మూవ్స్ నుంచి మనం ఇలాగా ఎక్స్ప్లోరింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ద 16th మూవ్ ఇలాగా ఏదైతే మనకు బిషప్ అనేది F2 లోకి వచ్చి చెక్ డెలివర్ చేసుకుంటుంది కదా, అలా కాకుండా బిషప్ అనేది E7 లో ఉన్న మెటీరియల్ ని కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. E7 it's a black turn. ఈ మూవ్ లో ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ మూవ్ చేసినప్పుడు బిషప్ అయినా కానీ E7 లో ఉన్న మెటీరియల్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ మూవ్ నైట్ E5 and is a better move for the white. And then white has won the important pawn and kept large advantage of his position. ఇప్పుడు వైట్ దగ్గర నుంచి మీరు బెటర్ పొజిషన్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క రుక్ అనేది పిన్ అయిపోయింది, డబుల్ అటాక్ చేశారు. ఫోర్క్ ఏ మెటీరియల్ కి ఇప్పుడు నెక్స్ట్ మూవ్ లో ఈ రుక్ అనేది కూడా ఎటువైపు కూడా మూవ్ అవడానికి ఛాన్స్ లేదు కాబట్టి నెక్స్ట్ ఇలా పిన్ అయిపోయి ఉంది కదా, సో మూవ్ అవ్వలేదు. అడ్డం పెట్టుకుంటే ఏ మెటీరియల్ అడ్డం పెడతారు? బిషప్ ముందుకు వచ్చినా కానీ ఈ బిషప్ క్యాప్చర్ చేసుకొని మళ్ళీ పిన్ అలాగే స్టిల్ అలాగే ఉంచుతుంది. అంటే మెటీరియల్స్ క్యాప్చర్ చేసుకుంటూ ఉంటుంది కానీ మెటీరియల్ అడ్వాంటేజ్ అవుతుంది అక్కడ. ఓకే సార్. దీన్ని ఫోర్క్ అంటారా పిన్ అంటారా సార్? ఏది ఇక్కడనా?
ఇది సార్ 4 కంటే ఎస్ ఒక మెటీరియల్ 2 గాని అంతకన్నా ఎక్కువ మెటీరియల్స్ ఒకేసారి అటాక్ చేసుకోవడం. 4 కంటే ఇప్పుడు ఈ నైట్ అనేది ఓన్లీ ఒక మెటీరియల్ మాత్రమే అటాక్ చేసుకుంటుంది కదా. ఎస్ సార్ 4 కాదు, ఇది నార్మల్ అటాక్ ఇది ఇప్పుడు. అండ్ దెన్ అండ్ బోత్ ప్లేయర్స్ బిషప్ అటాక్ చేసేది పిన్ 4 కు ఇది పిన్ పిన్ డబుల్ అటాక్ అవుతుంది కదా సార్ 2 డబుల్ అటాక్ కాదు. 5 టాక్టిక్స్ లాగా ఎవరిని అటాక్ చేస్తున్నారు? ఇంకా ఓన్లీ రుక్ని మాత్రమే కదా. రుక్ని బేస్ కింగ్ ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తారు రుక్కుని కాబట్టి కూడా దీనికి వస్తుంది. అబ్సల్యూట్ పిన్ అంటాం. అంతే కదా, పిన్ ఒకటి Yes, డెలివర్ చేస్తుంది. నైట్ absolute నార్మల్ pin. అటాక్. సార్ చెప్పమ్మా. నైట్ నైట్ ని ఇక్కడ ఉమ్, నైట్ ని G6 లో పడితే కంట్రోల్ చేయలేమా ఆ కింగ్ కింగ్ కి ఎస్కేపింగ్ స్వేర్స్? ఇప్పుడు నెక్స్ట్ మూవ్లో ఈ రుక్ని క్యాప్చర్ చేసుకుంటాం. నెక్స్ట్ మూవ్ లో వైట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ రుక్ని క్యాప్చర్ చేసుకుంటారు. సో ఈ పొజిషన్ లో మీరు చూసుకుంటే బోత్ ప్లేయర్స్ ఓవర్లుక్ ఫర్ ద ఆప్షన్. సార్ చెప్పమ్మా. వైట్ మూల్ ఎక్స్చేంజ్ చేస్తే బాగా అర్థమైపోయింది సార్. ఏం చేస్తారు? బిషప్ తో F7 ఉన్న రుక్ ని క్యాప్చర్ చేసుకొని చెక్ పెడతారు. అంతే. And then మీ దగ్గర నుంచి రీసౌండ్ వస్తుంది. ఓకే, and both players overlooked this option. Why? And this most probably happens because the white was clearly better after the preceding calmly. అంటే ఈ మెటీరియల్ అనేది సింపుల్ గా తన వర్క్ ని తను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకెవరు మ్యూట్ చేసుకోవాలండి. బట్ I suspect the reason is different. Like Kramnik was the idea bishop f2 check, bishop capture, and Abdon is calculation. అంటే ఇక్కడ మనకు 2 వేరియేషన్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. లైక్ ఇలాగే బిషప్ అనేది f2 లోకి వచ్చి చెక్ డెలివర్ చేయొచ్చు, లేకపోతే ఇలాగ నైట్ అనేది e5 లోకైనా ఇలాగైనా రావచ్చు. లైక్ 2 వేరియేషన్స్ లో మనం ఏ కైండ్ ఆఫ్ మూవ్ అయినా కానీ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ కలర్ ఇక్కడ f2 లో ఉన్న మెటీరియల్ ని క్యాప్చర్ చేసుకోవడం కంటే ఇక్కడ ఆ రుక్ ని క్యాప్చర్ చేసుకోవడం అనేది ఇంకొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ మూవ్ లో ఒకవేళ కింగ్స్ ఎఫ్ స్క్వేర్ కి వెళ్ళింది అనుకోండి, తర్వాత ఒకవేళ బిషప్ క్యాప్చర్ చేసుకోలేకపోతే పిన్ బ్రేక్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ f2 లోకి వచ్చి చెక్ డెలివర్ చేయడం కంటే రుక్ ని క్యాప్చర్ చేసుకోవడం అనేది బ్లాక్ మెటీరియల్ దగ్గర ఉన్న ఆ బిషప్ అనేది బెటర్ మూవ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిషప్ నుంచి. అండ్ సమ్ టైమ్స్ అవర్ ఆపోనెంట్ ఈస్ protecting his pinned piece with all the forces at his disposal, and we lack an additional attacker, but there are the still way of making use of the spin, such as removing the defending forces. అంటే ఎప్పుడైతే ఆపోనెంట్ దగ్గర ఉన్న లైక్ మనం ఇప్పుడు పిన్ డెలివర్ చేసాం అనుకోండి, ఆపోనెంట్ పిన్డ్ పీస్ కి ఎక్స్ట్రాగా కొన్ని మెటీరియల్స్ అనేవి సపోర్ట్ చేయడానికి తీసుకొస్తారు, అడిషనల్ సపోర్ట్. అలా వచ్చినప్పుడు మనం దగ్గర ప్రాపర్ గా ఇంకా అటాకర్స్ లేనప్పుడు, మన దగ్గర ఇంకా అటాక్ చేసుకోవడానికి లేనప్పుడు ద బెస్ట్ మూవ్ ఏమవుతుందంటే డిఫెండ్ చేసిన మెటీరియల్స్ ని రిమూవ్ చేసుకోవడం. డిఫెండింగ్ చేసుకోవడానికి తీసుకొచ్చే లైక్ ఆ మెటీరియల్స్ ని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది, మనకు గేమ్ అడ్వాంటేజ్ అయిపోయినట్టే అక్కడ. ఒక్కసారి గేమ్ చూడండి, మీకు అర్థమవుతుంది ఇక్కడ.
the floor is versus Velerga, and then the d5 knight is pinned. d5 లో ఉన్న నైట్ అనేది పిన్ అయిపోయింది ఇక్కడ, అవునా? ఆమె రైట్? ఎస్ సార్. యా. ఇప్పుడు d5 లో ఉన్న ఈ నైట్ అనేది పిన్ అయి ఉంది, బట్ ఇట్ ఈస్ వెల్ And ప్రొటెక్టెడ్ king బై ద also. ఎ పౌన్ అండ్ ఎ రుక్. ఇక్కడ రుక్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది, అండ్ అలాగే పౌన్ నుంచి కూడా మనకు ప్రొటెక్షన్ అనేది ఉంది మనకు. We do not have the way to ఒకవేళ attack. ఆప్షన్ ఉందంటే నైట్ F6 లో పెట్టుంటే కూడా అయిపోయి ఉండేది సార్. నైట్ ని F6 లో ప్లేస్ చేసుకొని ఉంటే పిన్ అయిపోయింది సార్. నాట్ దట్ సార్, ఒకవేళ మన వైట్ నైట్ కి F6 లో ఎందుకు వెళ్తుంది? ఓకే, లైక్ ఇలా వచ్చేసి అలా వచ్చిన ఇక్కడ బిషప్ ఉంది కదా, రాలేదు. ఒకవేళ నాట్ అంటే ఒకవేళ ఆప్షన్ ఉంటే F6 లోకి వచ్చి ఉంటే కింగ్ ని ఓకే, అటాక్ చేసేది, ఇంకా నైట్ ని అటాక్ చేసేది. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఒక మెటీరియల్ ని పిన్ చేసామో ఫీవర్ అవుతుంది. అయితే ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఆపరెంట్ దగ్గర ఉన్న ఒక నైట్ ని మనం పిన్ చేసాం మన దగ్గర ఉన్న బిషప్ తో. సో ఆ నైట్ అనేది రుక్ సపోర్ట్ తీసుకుంటుంది, అండ్ అలాగే పౌన్ సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇప్పుడు మనకు ఇంకా ఎక్స్ట్రాగా ఆ ఒక నైట్ ని అటాక్ చేసుకోవడానికి మన దగ్గర ఏమైనా ఫోర్సెస్ ఉన్నాయో చూడండి ఒకసారి. ఏమైనా ఉన్నాయా ఇంకా నైట్ ని అటాక్ చేసుకోవడానికి? ఎనీవన్? ఏవి కూడా లేవు కదా అక్కడ. ఎస్ సార్. ఏమున్నాయి? క్వశ్చన్ అర్థం కాదు. వెయిట్ ఒక్క నిమిషం. సార్ క్వశ్చన్ అర్థం కాలేదు. మేబీ అఖిలేష్ మీ దగ్గర నుంచి రీసౌండ్ వస్తున్నట్టుంది. ఒకసారి మ్యూట్ చేసి మీరు క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి. ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద బిషప్ తోని నైట్ ని పిన్ చేసాం మనం, అబ్సల్యూట్ పిన్. ఇప్పుడు ఈ యొక్క నైట్ అనేది సపోర్ట్ తీసుకుంటుంది, అండ్ అలాగే పౌన్ సపోర్ట్ తీసుకుంటుంది. సో వెల్ ప్రొటెక్టెడ్ ఉంది. ఇప్పుడు మన దగ్గర ఆ నైట్ ని అటాక్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ మెటీరియల్స్ లేవు మన దగ్గర. సో అలాగే ఎక్కువ మెటీరియల్స్ ని మనం అటాక్ చేసుకోవడానికి లేనప్పుడు, ఒక్క నిమిషం, అలాగా అటాక్ చేసుకోవడానికి మన దగ్గర లేనప్పుడు మనం ఏం చేయాలంటే, ఆపోనెంట్ ఏదైతే డిఫెండర్స్ ఉన్నాయో ఆ డిఫెండర్స్ రిమూవ్ చేస్తే అటాక్ చేయాలి సార్. అర్థం కాలేదు. మీ పాని అటాక్ చేయాలా సార్? తీసేయాలి. R7 పెడితే G7 లో నో సార్, E7 లో ప్లేస్ చేసుకుంటే సార్ R7 నెక్స్ట్ నైట్ క్యాప్చర్ చేయలేదు. జస్ట్ రాండమ్ నెక్స్ట్ అటాక్ బిషప్ అండ్ నైట్. అటాక్ ద బిషప్ ఇక్కడికి వచ్చేసా. ఎస్ సార్. అక్కడికి వచ్చిన ఈ నైట్ ఈ సార్ పిన్ సార్ అవలేదు సార్, కానీ మనం ఎలాగోలాగా పాన్ ని క్యాప్చర్ చేసుకొని మన మెటీరియల్స్ అన్ని ఇప్పుడు వాటి మీద ఈ పెట్టాలి. డిఫెండర్స్ ని ఎలా రిమూవ్ చేయాలో ఒకసారి చూడండి గేమ్ లో. సార్ ఫస్ట్ సార్ చెప్పమ్మా. రిలేటివ్ ఒకసారి సార్ ఎలాగంటే వైట్ రుక్ A7 ఎస్ సార్. A7. ఓకే, R cross A7. దెన్ బ్లాక్ రాండమ్ మూవ్. ఓకే, ఆఫ్టర్ దట్ పౌన్ రుక్ A6. ఎస్ సార్. ఓకే,
అయితే ప్రీవియస్ గా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నట్టు ఆ డిఫెండర్స్ ని ఎలా రిమూవ్ చేయాలంటే, సో వీ హ్యావ్ ద వే టు అటాక్ విత్ ద అనదర్ పీసెస్, బట్ మేబీ వీ కెన్ బ్రేక్ ద మెకానిజం ఆఫ్ ద డిఫెన్స్ సమ్హౌ. ఇక్కడ డిఫెన్స్ ఏదైతే ఇస్తుందో ఆ డిఫెన్స్ ని రిమూవ్ చేసుకోవచ్చు. అందులో మనం ఫస్ట్ మూవ్ ఏదైతే అనుకుంటున్నామో రుక్ క్రాస్ E6, సారీ రుక్ క్రాస్ C6, C6 లో ఉన్న పౌన్ ని క్యాప్చర్ చేసుకుంటున్నాం ఇక్కడ. Physically removing the one of the defenders and decoying the second one into the double attack. ఇప్పుడు ఒక మెటల్ ని రిమూవ్ చేసుకోవడమే కాకుండా ఇక్కడ డికాయ్ చేస్తున్నాం, అంటే లైక్ డికంపోజ్ చేసినట్టు సెకండ్ మెటీరియల్ కూడా ఉన్నా కానీ ఏం యూజ్ లేనట్టు మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అక్కడ. అదే ఒక్కసారి చూడండి నెక్స్ట్. సార్ ఆర్ క్రాస్ బ్లాక్ కలర్ వైట్ కలర్ రుక్కుని క్యాప్చర్ చేయొచ్చు కదా సార్? చేస్తుంది, అదే ఒక్క నిమిషం, అదే చేస్తారు ఇప్పుడు. ఇప్పుడు ఒకవేళ డికాయ్ అంటే డికంపోజ్ చేసుకోవడం అమ్మ. ఇప్పుడు నార్మల్ గా మనకు ఒక టాక్టిక్ కూడా ఉంటుంది డికాయ్ అని. ఇదొక నోట్స్ రాసుకోండి మీనింగ్. డికంపోజ్. బ్యాక్గ్రౌండ్ అయింది సార్, నా దగ్గర నోట్స్ లేదు. ఓకే, ఇది ఒక నార్మల్ గుర్తు పెట్టుకోండి. లైక్ డికాయ్ అంటే డికంపోజ్ చేసుకోవడం, అంటే ఆ మెటీరియల్ ని లైక్ పాతి పెట్టడం అనుకోవచ్చు. అర్థం కాలేదు సార్, ఒకసారి మళ్ళీ చెప్పండి తెలుగులో. డికాయ్ అంటే డికంపోజ్ చేయడం, అంటే లైక్ ఇప్పుడు పాతి పెట్టడం అంటాం కదా. లైక్ Your voice అది is talking. రైట్ నౌ ఈజ్ ఇట్ క్లియర్? Yes sir. డికంపోజ్ అంటే మెల్లిమెల్లిగా అది డిస్ట్రాయ్ అయిపోతుందని, ఫర్దర్ గా దానివల్ల ఏ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ లేకుండా తర్వాత కొన్ని ఫ్యూచర్ లో కొన్ని మూవ్స్ వల్ల అది వెళ్ళిపోతుందని గేమ్ లో నుంచి మొత్తానికి ఎక్స్పైర్ అయిపోతుందని అనుకోవచ్చు. లైక్ డికంపోజ్ అంటే ఎక్స్పైర్ అవుతుందని అనుకోవచ్చు అలాగా. ఇప్పుడు Okay, ఒకవేళ sir. మీరు ఇప్పుడు అన్నట్టు ఒకవేళ రుక్ అనేది క్యాప్చర్ చేసింది అనుకోండి, బ్లాక్ కలర్ రుక్ అనేది C6 లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేసుకుంటూ నెక్స్ట్ బిషప్ క్యాప్చర్ చేసుకొని మళ్ళీ పిన్ డెలివర్ చేసుకుంటుంది. ఈసారి ఈ యొక్క మెటీరియల్ కూడా మనకు అడ్వాంటేజ్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు చూసారా, ఒక రుక్ ని మాత్రమే సాక్రిఫై చేసి ఇక్కడ ఉన్న నైట్ ని క్యాప్చర్ చేసాం, అండ్ అలాగే ఆ రుక్ ని కూడా క్యాప్చర్ చేసాం, పౌన్ కూడా క్యాప్చర్ చేసాం. ఇప్పుడు కింగ్ ఒక సేఫర్ స్క్వేర్ కి మూవ్ చేసుకుంటుంది, అండ్ నెక్స్ట్ మూవ్ లో మనం ఇలాగా రుక్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. చూసారా ఇప్పుడు ఆ రెండు డిఫెండర్స్ ని ఎలా రిమూవ్ చేసాము. ఇప్పుడు రెండు డిఫెండర్స్ కూడా ఎంత ఈజీగా ఎక్స్పైర్ అయిపోయాయి చూడాలా, డికంపోజ్ అయిపోయాయి, లైక్ డికోయ్ అయిపోయినా. అలాగా డిఫెండర్స్ ని మనం ఒక్కొక్క దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని వైట్ సైడ్ నుంచి బ్లాక్ సైడ్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు కాబట్టి రుక్ క్రాస్ C6 అనేది, రుక్ అనేది D7 లోకి మూవ్ అవుతుంది. రుక్ అనేది D7 లోకి మూవ్ అవుతుంది సింప్లీ లైక్ దిస్ వన్. ఇక్కడ నుంచి కొంచెం లైక్ సేఫర్ స్క్వేర్ కి వెళ్ళడానికి విత్ బిషప్ సపోర్ట్. ఇక్కడ మనం ఇంతకుముందు మనం మూవ్ చేసాం ఇలాగా. నైట్ అనేది రుక్ అనేది C6 లో ఉన్న దాన్ని క్యాప్చర్ చేసుకుంటే లైక్ ఈ ఫస్ట్ వేరియేషన్ చెప్తారా? ఇది ఫస్ట్ నేను ఇప్పుడు మనం చేసిన సెకండ్ వేరియేషన్ అమ్మా. ఫస్ట్ చూపించండి. యా లైక్ ఈ కైండ్ ఆఫ్ మూవ్ చేస్తాం మనం ఇనిషియల్ గా. ఓకే. ఈ మూవ్ చేసిన తర్వాత రుక్ D7 అనేది నార్మల్ గా ఫస్ట్ వేరియేషన్. ఇలాగా నెక్స్ట్ మూవ్ ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే ఇలాగా ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు సెకండ్ వేరియేషన్ ఉంది రుక్ C7. దెన్ ఆఫ్టర్ ద సార్ Sir, B cross D5 plus చేయండి sir. B cross D5 plus. యా దిస్ ఇస్ a 4 Yes sir, అదే best. following by the bishop cross D6. సార్ సెకండ్ వేరియేషన్ ఎక్స్పెక్ట్ చేశాను మొత్తం గేమ్ లో. B cross C6 ఎట్లా sir? B cross C6 ఫర్దర్ ముందుకు వస్తుంది C6 లో
మెటీరియల్ క్యాప్చర్ చేసుకుంటాం రుక్ని అంతే. ఓకే, వైట్ ఒకటే ఇచ్చారన్నమాట. ఫాలోడ్ బై అంటే ఇక్కడ మీరు డాట్స్ ఏం లేవు కదా పార్టికల్ దగ్గర. అండ్ వైట్ ఎమర్జెన్స్ లో నైట్ హెడ్. ఇప్పుడు ఒక సార్ నైట్ RC5 పెట్టాను సార్, దాని బదులు ఏంటి తెలుగు RC5 ఫస్ట్ వేరియేషన్ RC5. రుక్ని C5 లో కాకుండా లైక్ ఈ ఫస్ట్ వేరియేషన్ లోనే సేఫర్ స్క్వేర్ గా D7 లో ప్లేస్ చేసుకుంటారు ఇలాగా D7 లో ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఆఫ్ ద వైట్ కలర్ రుక్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు C5. ఇప్పుడు సార్ ఛాంపియన్ అంటే ఒక ఛాంపియనే ఉంటారా, లేకపోతే 3-4 మెంబర్స్ అట్లా ఉంటారా సార్? ఎక్కడ ఛాంపియన్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేశాను నేను? చెస్ ఛాంపియన్స్ ఉంటారు సార్ పించేది సార్ ఇప్పుడు ఉంటారా సార్? అర్థం కాలేదమ్మా. సార్ 2, 3, 4 ప్లస్ ఉంటారా సార్ సార్ చెప్పమ్మా. పించేయచ్చు. ఇప్పుడు ఆల్రెడీ పిన్ అయిపోయింది కదా. సార్ ఎస్ సార్. ఇది ఆల్రెడీ పిన్ అయిపోయింది. సార్ ఇప్పుడు మనం ఆర్సీ పి క్లాస్ సార్ ఫోర్త్ చేయొచ్చు సార్. సార్ ఫోర్త్ చేయొచ్చు. అయిపోయిందా ఎలా సార్? చేయొచ్చు ఫోర్క్? సార్ ఫస్ట్ వేరియేషన్ అయిపోయిందా సార్? బ్లాక్ ర్యాండమ్ అర్థం మూవ్ కాలేదు. చేయండి. బ్లాక్ ర్యాండమ్ పాన్ మూవ్ చేయండి చెప్తా. పాన్ ఓకే ఇప్పుడు రుక్ D5 ఫోర్క్. D5 చేస్తే రుక్ మళ్ళీ క్యాప్చర్ చేసుకుంటుంది, మళ్ళీ సార్ రీక్యాప్చర్ దాని బదులు C8 చెక్ పెట్టండి సార్. రుక్ C8 ఓకే సార్ RD5 రుక్ C8 రుక్ ని C8 లో ప్లేస్ చేసుకుని చెక్ చేసుకుంటే B క్రాస్ D5 ఈ యొక్క స్క్వేర్ మాత్రం మిగిలి ఉంటుంది. వాళ్ళు ఒకవేళ అటాక్ చేస్తాం. సార్ మనం R క్రాస్ D5 R క్రాస్ D5 B క్రాస్ D5 చేయొచ్చు కదా సార్? చేయొచ్చు. ఒకసారి ఇప్పుడైనా ట్రై కానీ చేయండి సార్. అయిపోయింది కదా, ఆల్రెడీ చేశాం కదా. జస్ట్ లైక్ ఎండ్ గేమ్. ఇంతకు ముందు మూస్ దగ్గర కూడా బ్లాక్ అడ్వాంటేజ్ లేదు సార్, ఇప్పుడు మనం వైట్ కి అడ్వాంటేజ్ రావాలా? వైట్ కి అడ్వాంటేజ్ తీసుకొచ్చాం. ఇంతకు ముందు ఆ పిన్ అయిన మెటీరియల్ కి డిఫెండర్స్ ఉన్నారు. ఆ డిఫెండర్స్ ని ఎలా రిమూవ్ చేసాం మనం ఇంతకు ముందు? చెక్మేట్ ట్రై చేద్దామా సార్? చెక్మేట్ ఎలా చేయొచ్చమ్మా, ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ మూవ్ నైట్ డెలివర్ చేసుకుంటాం ఇలాగా, ఒకవేళ కింగ్ మూవ్ చేయకపోతే. సార్ బిషప్ కి బ్లాక్ చేసుకుంటే బిషప్ ని బ్లాక్ చేసుకుంటే మాకు పని చేస్తారు సార్. బ్లాక్ బిషప్ E6 పెడితే మనం బిషప్ మళ్ళీ క్యాప్చర్ చేసి పిక్ పెడతాం. మనకు ఒక నైట్ హెడ్ గా ఉంటాం మనం. B6 అలా కాదు సార్, సార్, ఒకసారి నేను ట్రై చేయండి. అలా కాదు సార్. ఏదమ్మా ఇప్పుడు చెక్ పెట్టాం కదా, సెకండ్ బ్లాక్ చేయడానికి బ్లాక్ కింగ్ సేఫర్ స్క్వేర్ కి వెళ్తుంది. ఇప్పుడు మీరు ఒకవేళ ఈ నైట్ ని లైక్ బిషప్ తోని ఆపరేట్ ఒక బిషప్ ని అటాక్ చేశారు అనుకోండి, ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే మీరు రీక్యాప్చర్ చేసుకుంటారు, మీ యొక్క నైట్ హెడ్ గా ఉంటాం. ఇప్పుడు ఈ పౌన్స్ ని ఎలిమినేట్ చేశారు అనుకోండి ఎనీవన్, మీరు అప్పుడు ప్రమోట్ చేసుకోవచ్చు. మీన్స్ కింగ్ విఎస్ బిషప్ నైట్ పాయింట్స్ ఆడుకోవద్దు కదా సార్? ఆడుకోవచ్చు. అది జస్ట్ డ్రా తీసుకోవాలంటే అన్న ప్రమోషన్ తీసుకోవాలి. సార్ నైట్ E6 చెక్. E6 చెక్ డెలివర్ చేస్తే మీరు బిషప్ క్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ రీక్యాప్చర్ చేసుకుంటా అంటారా? ఎస్ సార్. ఇక్కడ మీకు నైట్ ఉండడం బెటర్ మీరు ఎండ్ ఆఫ్ ద గేమ్ లో. ఓకే సార్. బిషప్ అనేది మళ్ళీ ఈ యొక్క పౌన్స్ అన్నింటినీ కూడా అటాక్ చేయలేదు కదా. ఇప్పుడు ఒకవేళ బిషప్ అనేది లైట్ అండ్ కలర్ స్క్వేర్ లో ఉంది, రెప్యుటేషన్ అయ్యొచ్చు కదా. 3-4 రెప్యుటేషన్ ఇద్దరు అనుకుంటే అవుతుంది. ఇద్దరు అనుకుంటే అవుతుంది అక్కడ. సో ఇక్కడ వైట్ కలర్ మూవ్ ఏదైతే ఉందో రెప్యుటేషన్ ఒకసారి ట్రై చేద్దాము. ఇక్కడ చేద్దామంటారా? ఎస్ సార్. ఓకే, కింగ్ D7. సార్ అగైన్ చెక్ సార్. చెక్ సార్. చెక్ ఎలా డెలివర్ చేయమంటారు? నైట్ తో సార్. నైట్ తో చెక్ డెలివర్ చేసుకుంటే క్యాప్చర్ చేసుకుంటుంది, అందరు మళ్ళీ రీక్యాప్చర్ చేసుకుంటాం మనం. రీఫుల్ రెప్యుటేషన్ కావాలి.
ఇప్పుడు 3 ఫోల్డ్ రెప్యుటేషన్ అంటారా? కింగ్ ఒక సేఫర్ స్క్వేర్ కి మూవ్ అవుతుంది. అండ్ దెన్ మళ్ళీ ఇటువైపు వస్తుంది. నో సార్ ఇప్పుడు కాదు సార్. ఒకసారి బిషప్ కింగ్ అక్కడే పెట్టండి సార్. 3 ఫోల్డ్ రెప్యుటేషన్ అంటే ఏంటి? ఇద్దరు మెటీరియల్స్ సేమ్ స్పేస్ ని లైక్ ఇండివిజువల్ గా సార్ ఇప్పుడు 3-4 రెప్యుటేషన్ కాదు సార్. 2 మూవ్స్ వేసిన తర్వాత జస్ట్ ఫస్ట్ 2-3 స్టెప్స్ వేసిన తర్వాత 3-4 రొటేషన్ స్టార్ట్ చేద్దాం సార్. 3 ఫోల్డ్ రెప్యుటేషన్ అనేది ఇద్దరు చేస్తేనే అవుతుంది అక్కడ. ఎస్ సార్ ఇప్పుడు బిషప్ ని క్యాప్చర్ చేసేసేయండి సార్. ఓకే, బిషప్ ని క్యాప్చర్ చేసుకుంటాను. నెక్స్ట్ కింగ్ ఒక సేఫర్ స్క్వేర్ కి వెళ్ళినట్టు. ఇదిగోండి ఈ బిషప్ ని అటాక్ చేయడానికి సేఫర్ వస్తారు. స్క్వేర్. ఎస్ సార్ బిషప్ E7. C8 లో ప్లే చేసుకుని ఈ పవన్ అటాక్ చేసుకుంటాం. సార్ చెక్మేట్ పెట్టడానికి కూడా ట్రై చెయ్యొచ్చు కానీ రాదు. పవన్ సపోర్ట్ ఉండాలి. లైక్ మీరు ఊరికే చేయలేరు. ఎనీ వన్ ఆఫ్ ద పవన్ అయినా ఉండాలి. ఎస్ సార్ పవన్ ప్రమోట్ చేసుకుంటేనే తప్ప మీకు ఆ ఛాన్స్ లేదు ఇప్పుడు. అందుకని మీరు నైట్ ఒకవేళ మీరు నైట్ ని ఉంచేసుకున్నారు అనుకోండి ఇనిషియల్ గా ఇప్పుడు చెక్ డిలో చేయకుండా సార్ పాన్ ప్రమోట్ చేయొచ్చు కదా సార్. సార్ పాన్ ప్రమోట్ ఈ చేయొచ్చు పౌండ్స్ ని కదా ఎలిమినేట్ సార్. చేయాలి కదా. ఈ బ్లాక్ కలర్ పౌండ్స్ ని ఎలిమినేట్ చేయాలి కదా. సార్ ఎస్ సార్ ఎలిమినేట్ చేసి సార్ ఒకసారి లాస్ట్ స్టెప్ పెట్టండి. ఎస్ సార్ KG7 తర్వాత BC8 పెట్టండి సార్. C8 ఆల్రెడీ ఇక్కడ పెట్టినట్టున్నాం. C8 ఎస్ సార్ ర్యాండమ్ మూవ్ సార్. ఓకే, అందరిని క్యాప్చర్ ఓకే చేసుకుంటాం. సార్ క్యాప్చర్. ఇప్పుడు అడ్వాన్స్ అయినా కానీ మనం రీక్యాప్చర్ చేసుకోవచ్చు. క్యాప్చర్ ఇప్పుడు చేయండి ప్రమోట్ సార్. అవుతుంది. ఇప్పుడు ప్రమోట్ అవుతుంది. 2 పాయింట్స్ ప్రమోట్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు ఈజీగా. 1 2 3 4 సార్ చెక్మేట్ ట్రై చేయొచ్చా? 1 2 3 4 కింగ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కింగ్ రానియకుండా ఉండాలి. ఎస్ సార్. కింగ్ సార్ వస్తుంది. బాక్స్ కింగ్ ఇన్సైడ్ లో లోపల ఉంది సార్. కింగ్ లోపలే ఉంది. ఇలాగా ఇప్పుడు ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? 1 2 3 4 కదా. ఏదేమా సార్ అంతే. 1 4 2 3 4 సార్ మనం ఒక పని చేయొచ్చు. చెప్పండి. కింగ్ దగ్గరకు వస్తా ఉంటే మనం చెక్ పెడతా ఉందాం సార్. అంటే ఇప్పుడు మనము బి ఒకసారి ట్రై చేద్దాం సార్. B5 పెట్టండి సార్. B5 లో ప్లేస్ చేసుకుంటే B5 పౌన్ పెట్టండి. పౌన్ బ్లాక్ అవుతుంది. మీరు పౌన్ బ్లాక్ చేయకూడదు. ఇప్పుడు C4. మీరు బిషప్ ఒకవేళ C4 బిషప్ సార్ ఇప్పుడు B5 లో పెడితే ఎందుకంటే పాన్ బ్లాక్ అయ్యింది సార్. B5 లో పెడితే B4 లో ఉన్న పౌన్ ఎందుకు బ్లాక్ అవ్వదు? ఎందుకంటే C4 పెట్టండి సార్. సార్ C4 పెట్టండి చెక్. C4 లో పెడితే చెక్ అవుతుంది. ఇటువైపు వస్తుంది. పౌన్ ఇటువైపు వస్తుంది. మనకు ఒక మూవ్ మళ్ళీ వేస్ట్ అవుతుంది. మీరు ప్రమోట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ కొంచెం అవేర్నెస్ తోని మూవ్ చేసుకోండి అంతే. హలో హలో, ఇప్పుడు ఓకేనమ్మా? వినబడుతుందా? ఎస్ సార్ ఇందాక వినపడలేదు. ఓకే. సో ఈ కైండ్ ఆఫ్ మూవ్స్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ పిన్ చేసిన మెటీరియల్ కి ఎక్కువ డిఫెండర్స్ ఉంటే మీరు ఆ డిఫెండర్స్ చాలా ని రిమూవ్ ఈజీ చేయవచ్చు. గేమ్ లాగా అనిపిస్తుంది సార్. మీరు అక్కడ ఎలాగ రిమూవ్ చేయాలన్న కాన్సెప్ట్ లో మనం చూసుకున్నాం. ఇప్పుడు ఇలాగా 2 డిఫెండర్స్ ఉన్నా గానీ మనం సింపుల్ గా ఒక మెటీరియల్ సాక్రిఫైస్ చేసి ఎలాగ డిఫెండర్స్ ని తీసేసాం. సార్ చెప్పమ్మా. ఇప్పుడు మన ఫస్ట్ వేరియేషన్ అయిపోయిందా సార్? ఫస్ట్ అయిపోయింది. సెకండ్ వేరియేషన్ కూడా ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కూడా. సార్ ఒక్కసారి ఫస్ట్ వేరియేషన్ చెప్తారా సార్? ఫస్ట్ వేరియేషన్ లో మనం రుక్ ని క్యాప్చర్ చేసుకుంటాం ఇలాగా. అండ్ దెన్ ఒకవేళ రుక్ అనేది సేఫర్ స్క్వేర్ కి వెళ్ళిపోతే ఇంకోసారి పిన్ డెలివర్ చేసుకుంటాం ఈ యొక్క ఆ నైట్ కి. నెక్స్ట్ మూవ్ లో మళ్ళీ బిషప్ తో అటాక్ చేసుకుంటాం. దాని తర్వాత రుక్ కూడా అటాక్ అవుతుంది. లేకపోతే మీరు ఒకవేళ కావాలనుకుంటే ఒకవేళ రుక్ క్యాప్చర్ చేసింది అనుకోండి, నెక్స్ట్ మూవ్ లో మీరు ఇలాగా ఆ నైట్ ని క్యాప్చర్ చేసుకుని ఇలాగ 4 డెలివర్ చేయొచ్చు. సెకండ్ వేరియేషన్ ఫస్ట్ మూవ్ లోనే ఇలాగైనా కానీ మీరు డెలివర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ గా అక్కడ ఏమవుతుందంటే డిఫెండర్స్ ని రిమూవ్ చేస్తాం మనం. ఇప్పుడు
మనం ఇంతకుముందు అనుకున్నాం డిఫెండర్స్ ఎక్కువగా ఉంటే మనం ఎక్కువ అటాకర్స్ ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, డిఫెండర్స్ ని రిమూవ్ చేస్తే సరిపోతుంది అనుకున్నాం. డిఫెండర్స్ ని అలాగే రిమూవ్ కూడా చేసేసాం. ఇదిగోండి చూడండి, ద జాబ్ ఇస్ డన్, దేర్ ఇస్ నో లాంగర్ ఇనఫ్ డిఫెండర్స్. ఇక్కడ ఆ ఒక పౌన్ లైక్ ఏదైతే ఆ నైట్ ని డిఫెండ్ చేసుకోవడానికి ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ కూడా లేదు. సో ఇప్పుడు గేమ్ అనేది ఆ కాన్సెప్ట్ లో కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, అర్థమైందా? అంటే ఒక్కొక్కసారి మనం డిఫెండర్స్ ని ఇలాగ రిమూవ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ మనం when the pin is against a piece other than the king, we can we wanna look out for the pin breaking sacrifices. No doubt you remember the legal's mate. సో నార్మల్ మీకు లీగల్స్ మేట్ ఆల్రెడీ తెలిసిందే. స్టార్టింగ్ లో మనం ఎట్లా చేయొచ్చు సార్? ఒక్కసారి అది చూపిస్తాను. లీగల్స్ మేట్ అనేది మీకు స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్ లో మీరు చూసిందే. లీగల్స్ మేట్ ఆల్రెడీ మనం స్టార్టింగ్ లోనే చూసాం. లీగల్స్ మేట్ ఫ్రమ్ యువర్ early chess education. However, there are the many other examples where a pin against a queen proves insufficient to immobilize a piece. ఇలాగ మీకు క్వీన్ తోని పిండిలో చేసినప్పుడు కూడా మీకు ఆ మూవ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మీరు ఎలిమినేట్ చేసినట్టు అవుతుంది అక్కడ పిన్ చేసినప్పుడు. అంటే కెపాసిటీ ఉన్నా కానీ చేయలేకుండా ఉండడం అప్పుడు ఆ మెటీరియల్ అనేది. సో ఒక్కసారి లీగల్స్ మేట్ చూద్దాం ఒకసారి, and then continue from here. Study normal గా okay, study, create a study and then click on okay. Yeah, లీగల్స్ మేట్ ఎలా స్టార్ట్ చేస్తారు? E4 అదే డిస్కస్ చేస్తున్నాం మనం. తర్వాత BC BC4 ఇప్పుడే వస్తుందా? Sir, NF3 and NC6. NF3 నార్మల్ గా ఈ పౌండ్ ని సపోర్ట్ చేయడానికి పౌండ్ D6 లో ప్లేస్ చేసుకున్నారు. అందులో ఇప్పుడు వైట్ సైడ్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు లైక్ బిషప్ ని C4 లో ప్లేస్ చేసుకోవడం. Yes, sir. Underneath the black color bishop on a G4 as a pinning the pin, like relative pin. ఇలా డెలివర్ చేసినప్పుడు లైక్ బిషప్ ఆన్ B4 సింపుల్ గా 9 అనేది C3 లో ప్లేస్ చేసుకుంటున్నారు ఇక్కడ. లైక్ ఏదైతే ఆ పిన్ ని బ్రేక్ చేయకుండా అలాగే ఉంచేస్తున్నారు. ఒక్కసారి చూడండి ఒకసారి. ఇప్పుడు ఆ పిన్ అని ఏదైతే అబ్సల్యూట్ పిన్ డెలివర్ రిలేటివ్ పిన్ డెలివర్ చేశారో ఆ పిన్ ని బ్రేక్ చేయకుండా నార్మల్ గా నైట్ ని డెవలప్మెంట్ చేసుకున్నారు. అందరు బ్లాక్ సైడ్ నుంచి నార్మల్ గా G6 అని ఒక ర్యాండమ్ మూవ్ ప్రిపేర్ చేశారు అనుకోండి ఈ బిషప్ ని డెవలప్మెంట్ చేసుకోవడానికి. అండ్ దెన్ N క్రాస్ E5. ఇప్పుడు రిలేటివ్ పిన్ ఏదైతే ఉందో ఆ పిన్ ని మనం బ్రేక్ చేసాం, అవునా? Yes, sir. యా, పిన్ ని బ్రేక్ చేసాం. ఇన్ ద నెక్స్ట్ మూవ్ లో మీరు ఏ కైండ్ ఆఫ్ బ్లాక్ సైడ్ నుంచి ఏ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? పక్కా క్వీన్ గా ప్లే చేస్తారు. అబ్సల్యూట్లీ లైక్ D1 లో ఉన్న బిషప్ క్రాస్ F7 చెక్మేట్. బిషప్ క్రాస్ F7 చెక్ మాత్రం అవుతుంది కదా. కింగ్ ఒక సేఫర్ స్క్వేర్ మాత్రం ఉంటుంది. అండ్ రైట్ నౌ ఇన్ ద నెక్స్ట్ మూవ్ చెక్మేట్ ఎలా చేసుకోవాలి? ND5 హ్యాష్‌ట్యాగ్. దిస్ ఇస్ లీగల్. సార్ మీరు స్టార్టింగ్ లో చెప్పారు సార్ 1 month 2 months ముందు. ఆల్రెడీ రీసెంట్ గా కూడా సండే రోజు ఒకరోజు తీసుకున్నప్పుడు కూడా లీగల్స్ మీద డిస్కస్ చేసుకున్నాం కూడా. yes sir, మీ వాయిస్ ఫుల్ గా స్ట్రక్ అవుతుంది సార్. ఓకే అమ్మా, ఇప్పుడు ఏంటంటే పిన్ ని మనం
బ్రేక్ చేసుకోవచ్చు, లైక్ మెటీరియల్స్ ని సాక్రిఫైస్ చేసుకుంటూ. సో ఆ కాన్సెప్ట్ లోనే ఇప్పుడు లీగల్ మేట్ ని మనం ఒకసారి ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. ఇదంతా కూడా ఇక్కడ మనకు రిలేటివ్ పిన్ ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఆ రిలేటివ్ పిన్ ని మనం బ్రేక్ చేసుకోవచ్చు. అబ్సల్యూట్ పిన్ లో బ్రేక్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు, ఇల్లీగల్ మూవ్ కాబట్టి. ఇప్పుడు ఆ పిన్ ని బ్రేక్ చేసుకుంటూ మనకి ఎలాగ అడ్వాంటేజ్ లాగా తీసుకెళ్తున్నామో ఆ సిచ్యువేషన్ ని ఫర్దర్ సెషన్ లో డిస్కస్ చేసుకుంటాం మనం. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు వరకు అయితే క్లియర్ కదా?